హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. కప్పు పెరుగుతోటి ఒక డబ్బా నిండా చక్రాలని తయారు చేసుకోవచ్చండి. పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే స్నాక్స్ని తయారు చేసి పెడదాము. ఎంత టేస్టీగా ఉంటాయంటే అస్సలకి నూనె పీల్చకుండా కరకరలాడుతూ గుల్లగా 2 నెలలైనా తినచ్చు. ఈ వీడియోని ఎలా తయారు చేసుకోవాలో, ఈ మజ్జిగ చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి మీకు ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ వీడియో అనేది నేను పెడుతూ ఉంటాను. ముందుగా ఇలాంటి వెడల్పాటి బేషన్ని తీసుకోండి. బేషన్ని తీసుకోవటం వలన పిండి కలుపుకోవటానికి చాలా ఈజీ అవుతుంది. దీంట్లోకి ఇక్కడ నేను 3 కప్పుల బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు రేషన్ బియ్యాన్నైనా తీసుకోవచ్చు, లేదా మంచి బియ్యాన్నైనా తీసుకోవచ్చు. ఈ 3 కప్పుల బియ్య పిండికి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే దీని మొత్తానికి సరిపడా ఒక పెద్ద స్పూను ఉప్పుని, ఎందుకంటే ఆల్రెడీ మనం పులిసిన పెరుగుని తీసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే 1 స్పూను కారాన్ని కూడా తీసుకోండి. ఈ కారము, ఉప్పు, పెరుగు అంతా కూడా బియ్య పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ నలుపుతూ కలిపితే బియ్య పిండికి బాగా పడుతుందండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వెన్నపూసను తీసుకున్నాను. కరెక్ట్ గా ఒక 4 స్పూన్ల వెన్నపూస వచ్చేలాగా చూసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వెన్నపూస వేస్తే మాత్రమే ఇవి బాగా గుల్లగా వస్తాయండి. పిండి మొత్తానికి బాగా పట్టింది కదా, ఇప్పుడు ఒకటేసారి నీళ్ళని యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండికి మనం ఎలాగైతే పిండిని కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకుందాము. చూసారా, ఇప్పుడు పిండి అంతా కూడా మనకి చపాతీ ఉండలాగా తయారైపోయింది. అలా అని మరీ గట్టిగా కలపకూడదు, మరి మెత్తగా కూడా కలపకూడదు. మనం పెరుగు వేసాం కాబట్టి నీళ్లు కూడా చాలా తక్కువ పడతాయండి. చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం పిండిని ఇలాగ చక్రాల గిద్దల్లో పెట్టుకొని మనం చక్రాల మొత్తాన్ని కూడా తయారు చేసుకుందాము. చక్రాల గిద్దల్లో ఇలాగా లావుగా ఉన్న హోల్స్ నే తీసుకోవాలండి. ఎందుకంటే మజ్జిగ చక్రాలు కొంచెం లావుగా ఉంటేనే రుచిగా ఉంటాయి, మరి సన్నగా ఉంటే టేస్ట్ ఉండవండి. చూడండి, మనకి పిండి అంతా కూడా పడుతుందో పడట్లేదో అని చెప్పని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాతే మనం నూనెలోకి వేసుకోవాలి. బాండీలోకి నూనె పోసుకొని నూనె అంతా కూడా బాగా వేడిగా అవ్వాలి. చూడండి, నేను బాండీలోకి సగం కన్నా ఇంకా తక్కువే నూనె వేశాను. అలా వేసుకుంటేనే మీరు చక్రాలు వేసుకున్నాక నూనె పైకి రాకుండా ఉంటుంది. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, నూనె వేడైన తర్వాత సిమ్లోకి పెట్టుకున్నాక మాత్రమే మీరు చక్రాలని వేసుకోవాలండి. ఇలాగ 2 వైపులకి తిప్పుకొని చక్రాలంతా కూడా బాగా కాలిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని తీసేసి ఇలాగ వెడల్పాటి జాలి గరిట ఉంటుంది కదా, దాంట్లోకి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ చక్రం వేసేదాకా ఈ చక్రాన్ని ఈ జాలి గరిటలోనే పెట్టి ఒక ప్లేట్లోకి పెట్టండి. అప్పుడు నూనెంతా కూడా ఒరిగిపోతుంది, నూనె పీల్చకుండా ఉంటుంది. మన దగ్గర ఇంకొక చక్రాల గిద్ద కూడా ఉందండి, అదేనండి గన్ టైప్ అన్నమాట. ఈ గన్ టైప్ అయితే అసలుకి చేతులకి ఆవిరి కొట్టదండి. ఇలాగ గన్ టైప్ చక్రాల గిద్దను తీసుకుంటే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా చక్రాలు చేయగలుగుతారు అంత ఈజీగా. చూడండి, ఒకటేసారి మనం ఎంత పెద్ద చక్రం చేసుకోవచ్చో అదే గనక మామూలుగా మనం చక్రాల గిద్దలు అయితే ఒత్తలేమండి. ఎందుకంటే నూనె సెగ అంతా కూడా చేతులకు కొట్టిద్ది అనమాట. ఇది వేగేలోపు మీకు క్లియర్గా గన్ టైప్ చక్రాల గిద్ద ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇలాగ మనకి గన్ లాగా ఉంటుంది. జస్ట్ మనం గన్నుని ప్రెస్ చేస్తూ ఉంటే పిండి కిందకి దిగిపోతూ ఉంటుంది అనమాట. పిండిని లోపల పెట్టేసుకొని మనం గన్ని ఇట్లా ఆపరేట్ చేసుకుంటే చక్రాలన్నీ కూడా బాగా వస్తాయి. చేతులకి ఒక్క రవ్వ సెగ కూడా కొట్టదండి. ఎన్ని కావాలంటే అన్ని చక్రాలని 5-6 కిలోల పిండిని కూడా చాలా ఈజీగా చేయగలుగుతాము. సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే, రేషన్ బియ్యంతోటే ఎంత బాగా మజ్జిగ చక్రాలు చేసుకోవచ్చో చూసారా అండి. ఒక్కసారి చేసుకుంటే మనకి 2 నెలల దాకా తినొచ్చు, పిల్లలకి బయట జంక్ ఫుడ్ కాకుండా. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం, వీడియోని లైక్ చేయటం, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.